టెస్టుల్లో ఇప్పుడు టీమిండియా టాప్ క్లాస్ టీం. స్వదేశంలో భారత జట్టును ఢీకొట్టడం ఎవరికైనా అంత ఈజీ కాదు. పెద్ద పెద్ద జట్లను కూడా చిత్తుగా ఓడించిన రికార్డ్ టీమిండియాకు ఉంది. ఈ ఏడాది ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లోనూ రోహిత్ సేన దుమ్ము రేపింది. బస్ బాల్ అంటూ ఊదరకొట్టిన బెన్ స్టోక్స్ సేనను టీమిండియా ఓ ఆట ఆడుకుంది. తొలి మ్యాచ్లో ఓటమి ఎదురైనా ఆ తర్వాత వరల్డ్ క్లాస్ ఆట తీరుతూ ఆకట్టుకుంది. విరాట్ కోహ్లీ లేకపోయినా కుర్రాళ్లతోనే రోహిత్ మాయ చేశాడు. చారిత్రాత్మక విజయాలతో భారత్కు సిరీస్ను అందించాడు. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్తో టఫ్ ఫైట్ ఎదురయ్యే అవకాశం ఉందని కొందరు వాదిస్తున్నారు. ఎందుకంటే ఇటీవలి పాకిస్తాన్లో బంగ్లా జట్టు అదరగొట్టింది. వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడించింది. చరిత్రలో తొలిసారి పాకిస్తాన్పై సిరీస్ గెలిచింది. అయితే బంగ్లాదేశ్లో సీనియర్లు నిలకడగా రాణిస్తున్నారు. పేస్ విభాగం, స్పిన్ విభాగం కూడా బలంగానే ఉంది. సహజంగా భారత్లో పిచ్లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి. దీంతో టీమిండియాను బంగ్లాదేశ్ టెన్షన్ పెట్టించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అయితే రోహిత్ సేన వ్యూహాల ముందు ప్రత్యర్థి నిలబడటం అంత ఈజీ కాదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. భారత బౌలింగ్ విభాగం బలంగా ఉంది. పేస్ విభాగాన్ని బూమ్రా లీడ్ చేయబోతున్నాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత రెస్ట్ తీసుకున్న జస్ప్రీత్ ఇప్పుడు సరికొత్త ఉత్సాహంతో బరిలో దిగబోతున్నాడు. టీమిండియాకు అద్భుతమైన స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. అశ్విన్కు చెన్నై హోమ్ గ్రౌండ్. తొలి మ్యాచ్కు చెపాకి ఆతిథ్యం ఇస్తోంది. ఈ వేదికలో అశ్విన్ను ఎదుర్కోవడం బంగ్లా బ్యాటర్స్కు అంత ఈజీ కాదు. పైగా జడేజా కూడా టీమిండియాలోకి వచ్చేశాడు. గ్యాప్ తర్వాత మళ్లీ బరిలో దిగుతున్నాడు. స్వదేశీ పిచ్లపై జడ్డు సంథింగ్ స్పెషల్ అనడంలో డౌట్ లేదు. మరో స్పిన్నర్గా అక్షర్ పటేల్ కానీ కుల్దీప్ యాదవ్ కానీ అవకాశం దక్కించుకోవచ్చు. అలవాటైన పిచ్లపై భారత బ్యాటర్స్ కూడా చెలరేగడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ బౌలింగ్ విభాగంపై రోహిత్ సేన కన్నేసింది. బంగ్లాదేశ్ బౌలర్ల మాదిరిగా బౌలింగ్ యాక్షన్ ఉన్న బౌలర్లనే ప్రాక్టీస్లో ఫేస్ చేస్తోంది. మరోవైపు బ్లాక్ సాయిల్ పిచ్పై 2 జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. మ్యాచ్కు రెడ్ సాయిల్ పిచ్ను వినియోగించే అవకాశం ఉంది. బ్లాక్ సాయిల్ పిచ్పై బౌలర్ల డామినేషన్ ఉంటుంది. కొంతకాలంగా బంగ్లా జట్టు బ్లాక్ సాయిల్ పిచ్లపైనే ఆడుతోంది. ఎర్రమట్టి పిచ్పై ఆడితే పరుగులు సాధించడం భారత బ్యాటర్స్కు ఈజీ అవుతుంది. భారీ స్కోర్లు సాధిస్తే బౌలర్లు ఒత్తిడి లేకుండా రాణించే అవకాశం ఉంటుంది. మొత్తంగా బంగ్లాదేశ్ను లైట్ తీసుకోకుండా పక్కా వ్యూహాలను టీమిండియా ఫాలో అవుతోంది. మ్యాచ్కు ముందు ఎర్రమట్టి పిచ్పై బంగ్లాకు ప్రాక్టీస్ దొరక్కపోవడం భారత జట్టుకి అడ్వాంటేజ్ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.